25 నుంచి 30 మంది కార్పొరేటర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజున తెలుగుదేశం పార్టీలోకి మరి జాయిన్ అవ్వడం జరుగుతున్నది. మరి 2014 నుంచి 2019 వరకు మేయర్ గారుగా ఉన్నటువంటి నూర్జహాన్ గారు మరి ఏలూరుని ఏ రకంగా అభివృద్ధి చేశామన్నది, ఎన్ని గ్రాంట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నది ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏలూరు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాల్లో కూడా మా గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. గత 25 సంవత్సరాల నుంచి ఏలూరు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. కాబట్టి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో, ఈ జిల్లాలో కొంత పేరున్న వ్యక్తిని కాబట్టి నా గురించి అందరికీ తెలుసు. మరి 25 సంవత్సరాల నుంచి కూడా ఏలూరు నగరంలో ఈ వ్యాపారం చేసుకుంటూ మరి 2014లో నేను నా భార్యని కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లోకి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చి ఆ రోజున మరి మేయర్ అభ్యర్థి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కన్వీనర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బడేడి బుజ్జి గారు మరి మిమ్మల్ని నేను మేయర్ క్యాండిడేట్గా తీసుకొస్తాను అని అనౌన్స్ చేసి మమ్మల్ని మేయర్ క్యాండిడేట్ కింద ఏలూరు నగర ప్రజలకి పరిచయం చేసి మరి ఆ రోజున మేము వచ్చిన తర్వాత ఏలూరు నగరాన్ని మరి అన్ని డివిజన్లో కూడా క్యాండిడేట్లు నిలబెట్టి మరి ప్రచారం చేసి 43 డివిజన్లు ఆ రోజున గెలవటం జరిగింది. మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ మీద, అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద మరి సుమారు 43 మంది వైసీపీ కార్పొరేటర్లని కాకుండా మరి టీడీపీ కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. మరి 2004 నుంచి 2014 వరకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ఆ రోజున 10 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా ఆళ్నాని గారు నిలబెట్టేటువంటి క్యాండిడేట్ల మీద మేము వచ్చిన తర్వాత 43 మంది టీడీపీ అభ్యర్థుల్ని ఏలూరు కార్పొరేషన్లో గెలిపించుకోవడం జరిగింది. మరి తద్వారా 2019లో ఎలక్షన్స్లో కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మరి వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, పెద్ద నాయకులు కానివ్వండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆళ్నాని గారు కానివ్వండి, ఎవరన్నా కానీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళ వల్ల మరి మేము ఆ పార్టీలోకి వైసీపీలోకి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి 2021లో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి మేయర్ క్యాండిడేట్ వీళ్ళు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు, లేకపోతే ఏడా చైర్మన్ వీళ్ళు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ఒక్క మనిషికి కూడా హామీ ఇవ్వలేదు. మా మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము నిజాయితీ పరులం కాబట్టి ఎవరి సొమ్ము ఆశించకుండా మా వ్యాపారంలో వచ్చిన డబ్బులతోనే మేము ఉంటున్నాం తప్పనిచ్చి ప్రజల సొమ్ము కానీ అట్లాగే ప్రభుత్వం సొమ్ము కానీ మేము ఏది ఆశించకుండా పనిచేసామని చెప్పేసి ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే మరి రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి పేరు పెట్టినటువంటి మరి ఏలూరు నుంచి మరి నూర్జహాన్ గారే మళ్ళీ మేయర్గా పోటీ చేస్తారని చెప్పేసి ఓసీ రిజర్వేషన్ అయినా కానీ బీసీ మహిళ అయినటువంటి నూర్జహాన్ గారే మళ్ళీ ఏలూరు నగరం మేయర్గా మరి ఉంటారని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేసి మరి ఆ రోజున మరి ఆళ్నాని గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మరి హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మరి ఆ రోజున మేము పార్టీ మమ్మల్ని తీసుకొచ్చి మరి మళ్ళీ మేయర్ నూర్జహాన్ గారే ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఎవరి దగ్గర రూపాయి బిళ్ళ డొనేషన్ ప్రజల దగ్గర నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఆ రోజు డిప్యూటీ సీఎం కింద ఉన్నటువంటి ఆళ్నాని గారి దగ్గర కానీ లేకపోతే మేము ఏ ఒక్క కార్పొరేటర్ దగ్గర కానీ రూపాయి బిళ్ళ కూడా మేము తీసుకోకుండా మా సొంత డబ్బులతోనే మరి మేము 50 మంది కార్పొరేటర్లను కూడా నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తరుణంలో 47 మంది కార్పొరేటర్లని మళ్ళీ ఆ రోజున ఏలూరు అంతా కూడా తిరిగి నేను 47 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. పార్టీ కానీ నేను ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోలేదు. కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి డబ్బులు ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. నా డబ్బులతోనే నేను ఆ ఎలక్షన్ జరిపానే తప్పనిచ్చి
ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను 2021లో 22లో కార్పొరేషన్ ఎలక్షన్లు చేయలేదని చెప్పి ఏలూరు ప్రజానీకానికి చెప్తున్నాను. మరి ఈ గడిచిన ఈ 10 సంవత్సరాలు 2014 నుంచి 2024 వరకు ఎటువంటి అవినీతి ఆరోపణ అయినా సరే నేనేదో వ్యాపారం కోసం రాజకీయం చేస్తున్నానని చెప్పని అంటున్నారు. రాజకీయం నాకేం అవసరం లేదు. నాకు ఈ నమస్కారాలు లేదా దండాలు, ఈ బిల్డప్లు, ఈ కార్లు ఇవన్నీ నేను నా చిన్నప్పటి నుంచే నాకు ఉన్నాయి. నేను కొత్తగా చూసినవి ఏం కాదు. ఎవడో వచ్చి నాకు ఇలాంటి మెడల్స్ ఏమి ఇవ్వవసరం లేదు. నాకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాతే నన్ను ఈ రాజకీయాల్లోకి వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ అవసరాల కోసం నన్ను తీసుకొచ్చారే తప్పనిచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ముష్టి ఎత్తుకొని నాకు ఈ పదవి ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఎవడు ముష్టితో నేను బతకట్లేదు, బతకను కూడా. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. మరి ఏలూరు వైసీపీ పార్టీ దిక్కు లేకుండా అయిపోయింది. మరి ఈ రోజున ఈ పార్టీని నడి రోడ్డు మీద పెట్టేసి మా పైన ఉన్నటువంటి నాయకులు, మా మీద పెత్తనాలు చేసినటువంటి నాయకులు, మరి మా పనిని మమ్మల్ని ఈ 3 సంవత్సరాలు కూడా చేసుకొని ఉన్నటువంటి నాయకులు ఎవడో కూడా లేరు. మొత్తం అందరూ కూడా ఎటోళ్ళటు మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారు. మరి ఈ పరిస్థితిలో 43 మంది కార్పొరేటర్లు ఉన్నాము వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు. మరి 43 మంది కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని చెప్పారు నగరపాలక సంస్థ తరఫున. మరి వాళ్ళందరం మేము కూడా ఈ 3 నెలల నుంచి నిర్ణయం ఎటు వెళ్ళదులే మనం ఉందారని చెప్పేసి అనుకుంటే మరి మా పైన ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఏలూరులో లేని పరిస్థితి తీసుకొచ్చారు. దిక్కు తోచని పరిస్థితుల్లో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి ప్రతి డివిజన్ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్ ఆ డివిజన్లో ప్రజలకు